అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొమ్మూరి సాంబశివరావు గారు రచించినటువంటి తలుపు తెరిస్తే చస్తావ్ 7వ భాగం. అయితే దీంట్లో ఒక చిన్న మిస్టేక్ జరిగింది. 6వ భాగంలో లాస్ట్లో చదివిన పేర మళ్ళొక్కసారి చదువుతాను. నా భర్త వల్ల నాకు ప్రాణాపాయం ఉందని తెలిసినప్పుడు ఆయన్నెందుకు దూరంలో ఉంచలేదని, నన్ను నేను రక్షించుకునేందుకు ఎందుకు ప్రయత్నించలేదని మీరు అనుకోవచ్చు. మొదటి కారణం, నన్ను హత్య చేయటానికి నా భర్త మళ్ళీ ప్రయత్నించడు అన్న ధైర్యం. రెండోది, నా భర్తని ఇంట్లోంచి పంపివేస్తే నేను ఇంకెవరి మీదో మోజుపడి ఆయన్ని పంపేశానని నా మీద అపవాదు పడుతుంది. అక్కడ నేను చదివింది ఏంటంటే చంపేశారు అన్నట్టుగా చదివాను. పంపేశారు అనేది యాక్చువల్గా అది తప్పిదానికి క్షంతవ్యుణ్ణి. ఇంకొకసారి తప్పు జరగకుండా చూస్తాను. ఇట్లు ప్రమీల చంద్రన్. ఇక యుగంధర్ ఉత్తరం చదివి మడిచి కమిషనర్కి ఇస్తూ, సంతకం ఆమెదేనేమో కాదో తేల్చుకున్నారా అడిగాడు. అవసరం లేదు, ప్రమీల తనే స్వయంగా ఈ ఉత్తరం లాయర్ విశ్వనాథం గారికి ఇచ్చింది. ఆయన దస్తూరి నిపుణుడిని పరీక్షించమన్నాను. సంతకం ఆమెదే అనే కాక ఉత్తరం అంతా కూడా ఆమె దస్తూరిలోనే ఉందని తేలింది. ఆ విషయం తెలిసాక మీరేం చేశారు? ఏం చేస్తాం, చంద్రాన్ని ఇంట్రాగేషన్కి ఇక్కడికి పిలిపించాను. ప్రశ్నించారా మీరు? నేను ఏసీ ఇద్దరం ప్రశ్నించాం. ఏం చెప్పాడు? తను హత్య చేయలేదన్నాడు, తనకేమీ తెలియదన్నాడు, ప్రమీలను హత్య చేయటానికి ఎన్నడూ ప్రయత్నించలేదట, ఆ ఉత్తరం రాసినట్టు ఆమె తనకి చెప్పనే లేదట, లేనివి కల్పించేలా ఎందుకు రాసిందో ఊహించలేకుండా ఉన్నాడట. అంతే, అంతకన్నా ఏమీ చెప్పలేదు. యుగంధర్ 5 నిమిషాలు మౌనంగా ఉండి, అతన్ని పంపించేశారా అడిగాడు. లేదు చెప్పాడు కమిషనర్. అరెస్టు చేశారా పోనీ? ఇంకా లేదు, చేస్తాం, తప్పదు. ఛార్జ్ షీటు ఫైల్ చేసేటంత బలమైన సాక్ష్యం ఉందా? ఉన్నది కదూ. హత్య జరిగిన గదికి 2 తలుపులు ఉన్నాయి. ఒకటి లోపల గడియ పెట్టుంది, రెండో తలుపుకి ఎదురుగా చంద్రన్ తన గదిలో కూర్చున్నాడు. హంతకుడు కిటికీలోంచి గదిలోకి ప్రవేశించలేదని నిశ్చయించాం కనుక చంద్రన్ కూర్చున్న గదిలోంచి పడక గదిలోకి వెళ్ళి ఉండాలి. చంద్రన్కి కనపడకుండా వెళ్ళే అవకాశం లేదు. ఎవడో తను చూస్తూ ఉండగా పడక గదిలోకి వెళ్తుంటే చంద్రన్ ఊరుకుంటాడా? ప్రమీలను హత్య చేయడానికి అతనికి ఒక్కడికే అవకాశం ఉంది. ప్రమీల హత్య వల్ల అతనికే లాభం కలుగుతుంది. ఇదివరలో 2 సార్లు తనను హత్య చేయడానికి చంద్రన్ ప్రయత్నించినట్టుగా ప్రమీల రాసిన ఉత్తరంలో ఉంది అన్నాడు కమిషనర్. యుగంధర్ నవ్వి, ప్రమీల రాసిన ఉత్తరం డయింగ్ డిక్లరేషన్ అయినట్టు మాట్లాడుతున్నారు. ఆల్ రైట్, నేను చంద్రాన్ని చూడొచ్చా అడిగాడు. నిరభ్యంతరంగా. ఇక్కడికి పిలిపించనా? వద్దు, విడిగా మాట్లాడతాను. సరే, ఇంటరాగేషన్ రూమ్లోకి పిలిపిస్తాను, ఉండండి అన్నాడు కమిషనర్. ఇక డిటెక్టివ్ యుగంధర్ని, రాజుని చూసి తల ఊపి వాళ్ళకెదురుగా కూర్చున్నాడు చంద్రన్. మిస్టర్ చంద్రన్, మీ భార్య ప్రమీలాదేవిని మీరే హత్య చేశారేమో అన్న అనుమానం కలుగుతోంది పోలీస్ అధికారులకి అన్నాడు యుగంధర్. చంద్రన్ తల ఆడించాడు. మీకు వ్యతిరేకంగా చాలా సాక్ష్యం ఉంది. మీరు హత్య చేశారా? లేదు. అయితే నేను అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్తారా? చెప్పను. ఎందుకని? నా లాయర్ లేనిదే ఏ ప్రశ్నకు జవాబు చెప్పను. మీ చేత మాట్లాడించి మీ మీద ఎలాగైనా ఈ నేరం మోపాలన్న ఉద్దేశం లేదు నాకు. నిజం తెలుసుకుని మీరు హత్య చేసి ఉండకపోతే హత్య చేసిన దుర్మార్గుణ్ణి పట్టుకునేందుకు ప్రయత్నిస్తాను. చంద్రన్ మాట్లాడలేదు. అయితే మీరు మాట్లాడరా అన్నమాట అన్నాడు యుగంధర్. చంద్రన్ తల ఊపాడు. ఇక ప్రమీలను చంద్రన్ హత్య చేశాడని అనుకోను అన్నాడు యుగంధర్ హాల్లోకి తిరిగి వెళ్తూ. ఎందుకని? ప్రమీలను హత్య చేయటానికి 2 సార్లు ప్రయత్నించి విఫలుడైన వాడు 3వసారి ప్రయత్నించినప్పుడు అంత తెలివి తక్కువగా చేయడు. తనను తప్ప ఇంకెవరిని అనుమానించడానికి వీలు లేని పరిస్థితుల్లో హత్య చేస్తాడా? ఎవరో బయట నుంచి వచ్చి కిటికీలోంచి పడక గదిలోకి ప్రవేశించినట్టు సాక్ష్యం సృష్టించడానికి ప్రయత్నించాడుగా. అది చాలా తెలివి తక్కువగా ఉంది. కిటికీలోకి ఎలా ఎక్కాడు? ఎక్కలేడు కదా. ఎలా దిగాడు? అడుగుజాడలు కిటికీ కింద నేల మీద మాత్రం ఎలా ఉన్నాయి? ఈ విషయంలో పోలీసులకు అనుమానం కలుగుతుందని తెలియదా?
చంద్రన్ అంత బుద్ధి లేనివాడని అనుకోను. అతనే హత్య చేస్తుంటే అనుమానం తన ఒక్కడి మీదకే రాకుండా ఉండడానికి ప్రయత్నించేవాడు. కాలి మీద మచ్చ ఉన్న యువతిని ఎవడో హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అనేది ఒకటి ఉండగా, అనుమానం చంద్రన్ మీద ఎందుకు కలుగుతుంది? ప్రమీల కాలి మీద మచ్చ ఉన్న విషయం చంద్రన్కి తెలుసు. ఆమెను అతను హత్య చేస్తే కాలి మీద మచ్చలున్న స్త్రీలను హత్య చేయడానికి ప్రయత్నిస్తున్న అగంతకుడని అనుమానిస్తారు, కానీ చంద్రన్ మీదకి అనుమానం పోదు కదా. ఆ కేసులకి ప్రమీల హత్యకి సంబంధం ఉందని ఒప్పుకుంటాను అని యుగంధర్ ఆలోచనలో పడ్డాడు. మన హోటల్కి వెళ్ళేంత వరకు ఇద్దరు డిటెక్టివ్లు మళ్ళీ ఏమీ మాట్లాడలేదు. 15 నిమిషాల తర్వాత 2 రోజుల క్రితం కనీసం నిన్నొచ్చుంటే నగలు కొనేవాళ్ళం అని ఎలిజబెత్ తండ్రి అనటంలో అంతరార్థం ఏమిటి అడిగాడు యుగంధర్ రాజుని. ప్రమీల చనిపోయిన తర్వాత ఎలిజబెత్కి చంద్రన్ మీద పట్టు పోయిందన్నమాట. వెరీ గుడ్. ఎలిజబెత్కి చంద్రన్ మీద ఉన్న పట్టేమిటో తెలుసుకోవాలి నువ్వు. అది నీ బాధ్యత అన్నాడు యుగంధర్. రాజు తల ఊపాడు. ఇక కానిస్టేబుల్స్ యుగంధర్కి సెల్యూట్ చేశారు. మీరు ఇక్కడ నిలబడి నిల్చున్నారే, మేడ మీద హత్య జరిగిన గది దగ్గర ఎవరూ కాపలా లేరా అడిగారు. ఉన్నారు సార్, మెట్లపైన 2 కానిస్టేబుల్స్ ఉన్నారు జవాబు చెప్పాడు కానిస్టేబుల్. వెరీ గుడ్ అంటూ యుగంధర్ మెట్లు ఎక్కుతూ ఉండగా మిస్టర్ యుగంధర్ అని ఎవరో పిలవటం వినిపించి వెనక్కి తిరిగి చూశాడు. 5 నిమిషాలు మీతో మాట్లాడాలి, మీకు వ్యవధి ఉందా అడిగాడు రంగన్. యుగంధర్ రంగన్ని సమీపించి ఏం మాట్లాడాలి అడిగాడు. రంగన్ జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి అవతల గదిలోకి వెళ్దాం అని తలుపు తెరిచి ఒక చిన్న డ్రాయింగ్ రూమ్లోకి తీసుకెళ్లాడు యుగంధర్ని. రంగన్ సిగరెట్ ఇవ్వబోతే వద్దని జేబులోంచి తన సిగరెట్ కేసు తీసి సిగరెట్ వెలిగించుకున్నాడు యుగంధర్. పోలీసులు అన్నయ్యని తీసుకెళ్లారు. వదినని అన్నయ్య హత్య చేశాడనా వాళ్ళ అనుమానం అడిగాడు రంగన్. కేసు ఇంకా దర్యాప్తు దశలోనే ఉంది. యుగంధర్ జాగ్రత్తగా జవాబులు చెప్పాడు. మీరెందుకు చెప్తారు? మీరు పోలీసులు అంతా ఒకటే కదా, ఇప్పుడు ఎందుకు ఇలా వచ్చారు? హత్య జరిగిన గది పరీక్షించడానికి అని యుగంధర్ ఆ గదిలోంచి బయటికి వెళ్ళి మెట్లెక్కుతున్నాడు. యుగంధర్ వెనకే వెళ్ళి రంగన్ కూడా మెట్లెక్కబోయాడు. సార్ సారీ, మీరు రాకూడదు చెప్పాడు యుగంధర్. పోలీసులు రంగన్కి అడ్డంగా నిలబడ్డారు. నేను పైకొస్తేనే అడిగాడు రంగన్ అమాయకంగా. ఎవరిని వెళ్ళనివ్వద్దని కమిషనర్ చెప్పాడు అని యుగంధర్ పైకి వెళ్ళిపోయాడు. గదిలో శవం లేదు, వస్తువులన్నీ యథాప్రకారంగానే ఉన్నాయి, ఏమీ మార్పు లేదు. యుగంధర్ తలుపు దగ్గర నిలబడి గదంతా కలిగి చూశాడు. చంద్రన్ గది తలుపుకు పక్కనున్న బీరువా అతని దృష్టిని ఆకర్షించింది. చటుక్కున బీరువా దగ్గరికి వెళ్ళి తలుపు తీయటానికి ప్రయత్నించాడు. తాళం వేస్తుంది. జేబులోంచి మారు తాళం చెవుల గుత్తి తీసి క్షణంలో తలుపు తెరిచాడు. చాలా పెద్ద బీరువా, 5 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తు ఉన్న రోజ్వుడ్ బీరువా. పై అరలో దుప్పట్లు, కొన్ని బట్టలు ఉన్నాయి. తర్వాత అరలు లేవు. 6 అడుగుల స్థలం ఒకే అరగా ఉంది. వరుసగా హ్యాంగర్స్ ఉన్నాయి. డ్రెస్సింగ్ గౌన్స్, హౌస్ కోట్లు, శాలువాలు హ్యాంగర్స్కి తగిలించున్నాయి. యుగంధర్ బీరువా తలుపులు 2 బార్లా తెరిచి అడుగున ఉన్న పలక జాగ్రత్తగా పరిశీలించాడు. చీకటిగా ఉండటం వల్ల స్పష్టంగా కనిపించలేదు. టార్చ్ లైట్ వెలిగించాడు. అడుగు జాడలు స్పష్టంగా కనిపించకపోయినా ఆ పలక మీద ఎవరో నిలబడ్డారని మాత్రం నిశ్చయంగా తెలుస్తోంది. పలక మీద ఉన్న దుమ్ములో గజిబిజిగా ఉన్న బూట్స్ జాడలు కనిపించాయి. ఒక జాడ మీద ఇంకొకటి పట్టం వల్ల స్పష్టంగా ఏమీ తెలుసుకోవటానికి వీలు లేకపోయింది. బీరువా చెక్కలు పరీక్ష చేశాడు. బీరువా లోపల పాలిష్ చేయనందువల్ల వేలిముద్రలు లేవు వాటి మీద. హత్య జరిగిన గదిలో ఇంకేదీ యుగంధర్ దృష్టిని ఆకర్షించలేదు. చటక్కన చంద్రన్ గదిలోకి వెళ్ళాడు. అది పెద్ద గదే. అక్కడ ఒక పెద్ద బీరువా ఉంది. 4 కుర్చీలు, ఒక పడక కుర్చీ, ఒక పుస్తకాల షెల్ఫు, గాడ్రేజ్ ఇనప పెట్టె, బల్ల, రివాల్వింగ్ కుర్చీ, డ్రెస్సింగ్ టేబుల్. ఆ గదిలోంచి బయటకి 3 తలుపులు ఉన్నాయి. ఒకటి పడక గదిలోకి వెళ్ళేది. యుగంధర్ 2వ తలుపు తెరిచాడు. అవతల వసారా ఉంది. ఆ వసారాలోనే కిందకు వెళ్లేందుకు మెట్లున్నాయి. ఆ తలుపు మూసేసి 3వ తలుపు తెరిచాడు. అది ప్రమీల గదిలోకి ఉంది. నేల కనపడకుండా నీలం రంగు తివాసీ పరిచి ఉంది. మూల బల్లలు, వాటి మీద పూల సజ్జలు, కిటికీలకు లేత నీలిరంగు తెరలు, గది మధ్య సోఫా, దానికి 2 పక్కల 2 చిన్న సోఫాలు, వాటి మధ్య అందమైన గుండ్రని బల్ల, ఆ బల్ల మీద పత్రికలు, పుస్తకాలు, కుడివైపున 2 బీరువాలు, వాటి పక్కన ఇనప పెట్టె, ఎడం వైపున డ్రెస్సింగ్ టేబుల్, దాని పక్కన బట్టల స్టాండ్. ఆ గదికి 2 తలుపులున్నాయి. ఒకటి వసారాలోకి, ఇంకోటి నీళ్ల గదిలోకి.
బీరువాల తలుపులు తాళం వేస్తున్నాయి. మారు తాళంతో ఒక బీరువా తలుపు తెరిచాడు యుగంధర్. దాని నిండా బట్టలున్నాయి, ఖరీదైన చీరలు, జాకెట్లు. ఒక్కొక్కటే తీసి సోఫా మీద పడేస్తూ మడతల్లో ఏదైనా కాగితం కానీ ఇంకేదైనా వస్తువు కానీ కనపడుతుందేమో చూశాడు. ఏమీ కనపడలేదు. మళ్ళీ యథాప్రకారం సర్ది పెట్టాడు వాటిని. తర్వాత ఎనపెట్టె తెరవడానికి ప్రయత్నించాడు కానీ ఒక పట్టాన రాలేదు. 15 నిమిషాల తర్వాత తలుపు తెరుచుకుంది. పెట్టె నిండా నగలున్నాయి. యుగంధర్ తనలో తను నవ్వుకున్నాడు. సాక్షులు లేకుండా ఇలా ఎనపెట్టె తెరవడం తప్పు. కొన్ని పుస్తకాలు, కవర్లు కూడా ఉన్నాయి దాంట్లో. ఒక్కొక్కటి తీసి జాగ్రత్తగా పరిశీలించి చూశాడు. బ్యాంక్ అకౌంట్కి, ఆస్తికి సంబంధించినవి. ఆంతరంగిక వ్యవహారాల గురించి ఉత్తరాలు కానీ కాగితాలు కానీ ఏమీ లేవు. అయినా యుగంధర్ నిరాశ చెందలేదు. డ్రెస్సింగ్ టేబుల్ వైపు దృష్టి తిప్పాడు. స్నోలు, పౌడర్లు, క్రీమ్లు, టాయిలెట్ పేపర్లు, మేకప్ సామాను ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఎంత వెతికినా ఒక్క ఉత్తరం కూడా కనిపించలా. ఆలోచిస్తూ గది మధ్యలో నిలబడ్డాడు. ప్రమీల తనకొచ్చిన ఉత్తరాలు ఎప్పటికప్పుడు చింపివేసేదా? కొంతమందికి ఆ అలవాటు ఉంటుంది. అటువంటి అలవాటున్న మనిషి ఆ ప్రమీల. నీళ్ల గది పక్కనున్న పాత కాగితాలు పారేసే బుట్ట దగ్గరికి వెళ్ళాడు. చింపేసిన కాగితం ముక్కలు చాలా ఉన్నాయి దాంట్లో. కొన్ని కాగితం ముక్కలు తీసి చూశాడు. ఉత్తరాలు చింపిన ముక్కలు లేవు, బిల్స్ చించేసిన ముక్కలు. ఆమెకు అసలు ఉత్తరాలు వచ్చేవి కావా? యుగంధర్ దృష్టి డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న దంతం పెట్టె మీద నిలిచింది. తెరిచి చూశాడు. దాంట్లో ఒకవైపున పౌడర్, ఇంకోవైపు లిప్స్టిక్, ఐబ్రో పెన్సిల్ ఉన్నాయి. ఆ పెట్టె తీసుకుని పరీక్షగా చూశాడు. ఏదో అనుమానం కలిగింది. జేబులోంచి ఫౌంటైన్ పెన్ తీసి పౌడర్లో పెట్టి కిందకు నొక్కాడు. పెన్కి పెట్టె అడుగు తగిలింది. పౌడర్లోంచి పెన్ను తీసి పౌడర్ అంటి తెల్లగా ఉన్న చోట వేలు పెట్టి పెట్టె పక్కన పెట్టి చూశాడు. పెట్టె ఇంకా 4 అంగుళాల దళం ఉందని, మాయ అర ఉన్నదని తెలుసుకుని నవ్వుకున్నాడు. మళ్ళీ పెట్టెను పరీక్షించాడు. ఎక్కడా మేట లేదు. పౌడర్ ఉన్న చోట అంచుల దగ్గర పట్టుకుని లాగాడు. లాభం లేకపోయింది. మూత మూసేశాడు. మూత పైన ఉన్న పిడి పట్టుకుని తిప్పాడు. తిరిగింది. మళ్ళీ పెట్టి తెరిచాడు. పౌడర్ కనిపించలేదు. పౌడర్ ఉన్న అర మూతతో సహా పైకి పోయింది. అడుగున ఆ మాయ అరలో కాగితాలున్నాయి. యుగంధర్ తృప్తిగా నవ్వుకుంటూ కాగితాలు తీసుకుని వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. ఇక రాజు ట్యాక్సీ దిగి ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను అని డ్రైవర్కి చెప్పి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాడు. పనిపిల్ల వచ్చి తలుపు తెరిచి ఎవరు కావాలి అని అడిగింది. మిస్ ఎలిజబెత్. మీ పేరు? రాజారావు. రాజు వేసుకున్న షార్క్ స్కిన్ ప్యాంటు, కోటు, తళతళ మెరుస్తున్న బూట్లు చూసి పనిపిల్ల లోపలికి పరిగెత్తుకెళ్ళి 2 నిమిషాల్లో తిరిగి వచ్చి, రండి ఇక్కడ కూర్చోండి, అమ్మగారు వస్తారు అని చెప్పింది. నగల వర్తకులలా తను యుగంధర్ వచ్చినప్పుడు కూర్చున్న గదే అది. ఎలిజబెత్ తనను గుర్తుపట్టలేదని రాజుకు ధైర్యం వచ్చింది. నగల వర్తకుడు వేషంలో వచ్చినప్పుడు గొంతు మార్చి మాట్లాడాడు. 10 నిమిషాల తర్వాత చెప్పులు చప్పుడు వినిపించింది. తలెత్తి చూశాడు రాజు. చిన్నగా నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇవ్వటానికి చెయ్యి జాపుతూ ఎలిజబెత్ గదిలోకి వచ్చింది. నా పేరు రాజారావు, మిస్టర్ చంద్రన్ స్నేహితుడిని చెప్పాడు రాజు. ఎలిజబెత్ మొహం చిట్లించింది. దూరంగా ఉన్న కుర్చీలో కూర్చొని ఎస్ అంది. మీతో కొన్ని విషయాలు మాట్లాడటానికి వచ్చాను. ఎస్. చంద్రన్ని పోలీసులు అరెస్ట్ చేశారని మీకు తెలుసా? తెలియదు. ఎప్పుడు చేశారు? ఈవేళ. ప్రమీల హత్య చేయబడిందని తెలుసా? తెలుసు. ఆస్తి కోసం చంద్రనే భార్యను హత్య చేశాడని పోలీసులు అభిప్రాయపడ్డారు. ఏమో, చేశాడేమో. ప్లీజ్ మీరు కూడా అలా అనకండి. చంద్రన్ అలాంటి వాడు కాదు, అంత కర్కశుడు కాదని మీకు తెలుసు. ఎలిజబెత్ విసుగ్గా చూసి ఇంతకీ నన్ను ఏం చేయమంటారు అడిగింది. చంద్రన్కి ఇంకో స్త్రీ ఎవరితోనైనా సంబంధం ఉందేమోనని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మోజులో పడి భార్యను వదులుచుకునేందుకు హత్య చేశాడేమోనని అనుమానిస్తున్నారు. అయితే మీకు చంద్రన్కి ఉన్న స్నేహం గురించి పోలీసులకి తెలియకూడదు. తెలిస్తే ప్రాసిక్యూషన్ కేసు చాలా బలమవుతుంది. చంద్రన్కి శిక్ష పడి తీరుతుంది. ఎలిజబెత్ పక్కపక్క నవ్వింది. తెలియకుండా ఎలా ఉంటుంది? ఈ ఊళ్ళో అందరికీ తెలుసు అంది. రాజు సిగరెట్ వెలిగించాడు. చంద్రన్ తరచూ మీ ఇంటికి వస్తూ ఉండడం అందరికీ తెలుసు. నిజమే. మీ ఇద్దరికి స్నేహం తప్ప అంతకన్నా ఎక్కువ దోస్తీ లేదని మీరు చెప్తే కాదని నిరూపించేది ఎవరు అన్నాడు. అసలు ఎవరు నమ్ముతారు? నమ్మనవసరం లేదు. ఒకళ్ళ నమ్మకాలతో మనకు నిమిత్తం లేదు. సాక్ష్యం లేనిదే ప్రాసిక్యూషన్ కేసు నిలవదు. ఎలిజబెత్ కళ్ళల్లో చూపు మారింది. రాజును పరీక్షగా చూసింది. అబద్ధం చెప్పి సాక్ష్యం దాచడం వల్ల నాకేమిటి లాభం అని అడిగింది. లాభం ఉండేటట్టుగా చూస్తాను. ఎంత అడిగింది ఎలిజబెత్ ఆత్రంగా.
మీ దగ్గర ఏం సాక్ష్యం ఉన్నది తేల్చుకున్న తర్వాత ఎంతో నిర్ణయిస్తాను. ఎలిజబెత్ రాజుని అనుమానంతో చూసి ఏమున్నది తెలియకుండానే ఇంతసేపు మాట్లాడారన్నమాట అంది. వివరాలు నాకు చెప్పలేదు చంద్రన్, చెప్పడానికి వ్యవధి లేకపోయింది. మీతో మాట్లాడి ఆ సాక్ష్యం పోలీసులకు దొరకకుండా చేయమన్నాడు. పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఉండగా అంతకన్నా ఏం చెప్పగలడు అన్నాడు రాజు. ఎలిజబెత్ 5 నిమిషాలు మౌనంగా ఉండి, అయితే చంద్రన్ విడుదలయ్యొచ్చాక ఎంత ఇచ్చేది నిర్ణయిస్తారన్నమాట అంది. రాజు నవ్వాడు. ఎంత ఇచ్చేది నిర్ణయించడానికి కానీ ఇవ్వటానికి కానీ చంద్రన్ రానవసరం లేదు. స్నేహితుల కోసం ఆ మాత్రం డబ్బు ఖర్చు పెట్టగల తాహత్తు నాకుంది. నేను భేదవాణ్ణి కాను. నన్ను గురించి చంద్రన్ మీకు ఎప్పుడూ చెప్పలేదా అడిగారు. లేదు, మా తండ్రి రాజా జగత్ ప్రతాపరావు గారు. ఎలిజబెత్ కళ్ళు పెద్దవి చేసి రాజును చూసింది. రాజు జగత్ ప్రతాపరావు ఎవరో నిజానికి ఆమెకు తెలియదు. కానీ పేరును బట్టి, రాజు గర్వంగా చెప్పిన తీరును బట్టి ఎవరో చాలా గొప్ప మనిషి అయి ఉండాలి అనుకుంది. రాజుని ఓరకంటతో చూస్తూ, అయితే మీరే తేల్చి చెప్పండి అంది. రాజు గొంతు సవరించుకున్నాడు. పోలీసులు మిమ్మల్ని కలుసుకోవటానికి వస్తారు. చంద్రన్కి మీకు సామాన్యమైన స్నేహం తప్ప వేరే ఎటువంటి సంబంధం లేదని చెప్పాలి, తెలిసిందా అన్నాడు. చంద్రన్కి మీకు ఉన్న దగ్గర సంబంధం గురించిన సాక్ష్యం మీ వద్ద ఏదైనా ఉంటే అవన్నీ నాకు ఇచ్చేయాలి. ఎలిజబెత్ తల ఊపి, ఎంత ఇస్తారో చెప్పండి అడిగింది. మీ దగ్గర ఉన్న సాక్ష్యం ఏమిటో తెలియంది ఎలా చెప్తాను? తెలియటం దీనికి? రాజు నవ్వాడు. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఇది బిజినెస్ ప్రపోజల్ అవునా? రేపు బోనెక్కి చంద్రన్కి విరుద్ధంగా మీకు అతనికి సంబంధం ఉందని మీరు సాక్ష్యం ఇచ్చినా మా కేసుకు జరిగే హాని ఏముండదు. ఎందువల్లంటే అటువంటి సంబంధం ఏదీ లేదని డిఫెన్స్ తరపున మేము చెప్పిస్తాం. మీ మాట, చంద్రన్ మాట, ఎవరి మాట నమ్మటం అనేది సమస్యగా మిగులుతుంది అవునా? ఎలిజబెత్ తల ఊపింది. మీకు చంద్రన్కి మామూలు స్నేహం కాక దగ్గర సంబంధం ఉన్నట్టుగా రుజువు పరిచే సాక్ష్యం మీరు పోలీసులకి ఇస్తే ప్రాసిక్యూషన్ దాన్ని కోర్టులో ప్రవేశపెడతారు. అప్పుడు మాకు చిక్కు కలుగుతుంది అవునా? అవును, అందుకే ఆ సాక్ష్యం ఎంత బలమైందో తెలిస్తే ఎంత ఇచ్చేది నిర్ణయిస్తాను అన్నాడు రాజు. ఎలిజబెత్ 5 నిమిషాల పాటు దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చుంది. చివరికి డాడీ ఇంట్లో లేరు అంది. మీ నాన్నగారి వద్ద ఉన్నాయా? లేదు, నా దగ్గరే ఉన్నాయి. మా నాన్నని సలహా అడుగుదామని. సలహా అడగచ్చు, దానికే. ఇప్పుడు అవేమీ నాకు ఇవ్వవలసిన అవసరం లేదు. నేను మళ్ళీ వస్తాను. ఆలోగా మీ నాన్నగారితో ఆలోచించండి. అవును, దట్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఐడియా అని ఎలిజబెత్ లేచింది. ఒక్క క్షణం, మీరు మీ నాన్నగారితో సంప్రదించి ఏదో ఒకటి నిర్ణయించుకునే వరకు పోలీస్ అధికారులకి ఏమీ చెప్పకుండా ఉండటం మంచిది. పోలీసులు వస్తే మీరు ఇంట్లో లేరని చెప్పి పంపించేయాలి. ఎస్, పని పిల్లకి చెప్తాను అని ఎలిజబెత్ లోపలికి వెళ్ళిపోయింది. రాజు తను వచ్చిన పని అంత సులభంగా పూర్తయినందుకు చాలా సంతోషంగా ఉన్నాడు. సమయానికి ఎలిజబెత్ తండ్రి ఇంట్లో లేకపోవడం తన అదృష్టం. కాసేపట్లో ఎలిజబెత్ తిరిగి వచ్చింది. వెంటనే తలుపు మూసి లోపల గడియ పెట్టింది. ఇదిగో అంది కవరు రాజుకు అందించి. రాజు కవర్ తీసుకుని అందులోంచి కొన్ని ఫోటోలు బయటికి లాగాడు. 7 ఫోటోలు ఉన్నాయి. అన్నీ క్యాబినెట్ సైజ్వి, అన్నీ బూత్ ఫోటోలు. రాజు ఆశ్చర్యంతో ఎలిజబెత్ వైపు చూసి గుడ్ గాడ్ అన్నాడు. ఎలిజబెత్ వెకిలిగా నవ్వింది. రాజు తన గురించి ఏమనుకుంటాడో అనే బిడియం లేదు ఆమెకి. ఎలా తీయగలిగారు ఈ ఫోటోలు అడిగాడు రాజు. డాడీ ఏర్పాటు చేశారు. ఓ, ఇటువంటి తండ్రులు కూడా ఉంటారా అనుకుని, చాలా ఘోరమైన సాక్ష్యం అని చిన్నగా నవ్వి, మా చంద్రన్ దగ్గర నుంచి మీరు చాలా బాగా డబ్బు గుంజి ఉండాలే అన్నాడు రాజు. ఎలిజబెత్ నవ్వి, లేకపోతే ఇవన్నీ ఎలా వస్తాయి అన్నది చేత్తో సామాన్లు చూపిస్తూ. ఒకేసారి మొత్తంగా తీసుకున్నారా లేక నెల తీసుకున్నారా? ఓ పద్ధతి లేదు, వీలైనప్పుడల్లా. రాజు ఫోటోలు కవర్లో పెట్టేశాడు. ఏమంటారు అడిగింది ఎలిజబెత్. వీటి నెగిటివ్లు ఎవరి దగ్గర ఉన్నాయి? నా దగ్గరే. ఎన్ని ప్రింట్లు తీయించారు? 2 జతలు, 1 జత ఫోటోలు. నెగిటివ్లు బ్యాంకులో సేఫ్టీ వాల్ట్లో దాచాను. అంతకుమించి ప్రింట్లు తీయలేదని నిర్ధారణ చేస్తారా? ఎలా చేయాలో చెప్తే చేస్తాను. నెగిటివ్లకి ప్రింటులకే 50,000 రూపాయలు ఇస్తాను. ఎలిజబెత్తో చప్పరించి చాలా తక్కువ అంది. పోలీసులు మీకు అది కూడా ఇవ్వరుగా అన్నాడు రాజు. పోలీసులు ఇవ్వరు, కానీ పోలీసులకి ఇవ్వటానికి ఇంకెవరైనా అంతకన్నా ఎక్కువ ఇవ్వచ్చు. ఒక విషయం చెప్పండి, ఈ ఫోటోల ద్వారా ఇప్పటికి ఎంత సంపాదించారు? దాదాపు 150,000. ఆల్ రైట్, అందులో సగం ఇస్తాను. సరే, ఇంకో 2 గంటలు పోయిన తర్వాత ఫోన్ చేయండి, డాడీతో మాట్లాడి చెప్తాను. రాజు లేచి నుంచుని, నాతో మాట్లాడనిదే పోలీసులకి ఇవ్వకండి అన్నాడు.
ఆల్ రైట్ అన్నది ఎలిజబెత్. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ ఇవాళ 2 భాగాలు అయిపోయినాయి కాబట్టి మళ్ళీ రేపు కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.